జీవితమస్తుకి స్వాగతం. చాయ్ గరీబుకు విందురా, చాయ్ మనస్సుకు మందురా అన్నారు సినీ గేయ రచయిత చంద్రబోస్ ఒక పాటలో. నిజమే, ఈ టీ అనే అద్భుతమైన పానీయం వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా, అప్పుడు ఇప్పుడు అని భేదం లేకుండా అందరికీ ఉత్సాహాన్ని పంచుతుంది. బద్ధకం పోవాలన్నా, నిద్రమత్తు వదలాలన్నా, పని ముందుకు నడవాలన్నా, అలసట పోగొట్టుకోవాలన్నా మనకు గుర్తొచ్చేది టీ. తరతమ భేదాలు లేకుండా అందరినీ ఏకతాటిపై నడిపించేటువంటి అంతఃసూత్రం టీ. రోడ్డు పక్క బడ్డీలో నలుగురు కలిసి టీ తాగుతూ తీసుకునే నిర్ణయాల దగ్గర నుంచి చాయ్ పే చర్చ వరకు ఈ టీ ఎన్నో ప్రణాళికలకి, ప్రగతి చర్చలకి మూల ఇంధనం. పని చేయడానికి టీ, పని ఎగ్గొట్టడానికి టీ, లేట్ నైట్ చదువుకి టీ, పొద్దున్నే బద్ధకం పోవడానికి టీ, సంతోషాలు పంచుకోవడానికి టీ, విచారాలు పోగొట్టుకోవడానికి టీ. ఇన్ని రకాలుగా మన జీవన గమనంలో భాగ్యమైన భాగమైపోయిన ఈ టీ మూలాలు చైనాలో ఉన్నాయని నమ్ముతారు. క్రీస్తు పూర్వం 2737 సంవత్సరంలో అప్పటి చైనా చక్రవర్తి షన్ నుంగ్ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుంటే కొన్ని ఆకులు అతని పక్కనున్నటువంటి వేడినీటి పాత్రలో పడ్డాయట. అవి కలిసినటువంటి ఆ నీటిని ఆస్వాదించిన చక్రవర్తి గారు ఆ రుచికి మత్తిపోయి ఆ తర్వాత నుంచి ఆ ఆకులతోనే సేవించడం మొదలుపెట్టాడట. అదే టీ యొక్క మొదటి రూపం అని ఒక కథనం ప్రచారంలో ఉంది. బ్రిటిష్ వారి పాలనా కాలంలో మన దేశంలో అడుగుపెట్టినటువంటి ఈ టీని మన వాళ్ళు మన అభిరుచులకి, మన ప్రాంతీయ సంప్రదాయాలకి అనుగుణంగా మార్చి మసాలా టీ, అల్లం టీ, బెల్లం టీ, తులసి టీ, గ్రీన్ టీ, పుదీనా టీ, బాదం టీ, లవంగ టీ, మిరియాల టీ, ఇలాచీ టీ, ఇరానీ టీ, అబ్బో ఇలా ఎన్నో కొత్త కొత్త రుచులు అద్దుతూనే ఉన్నారు. మణిపురిలో చా అన్న, తెలుగులో తేనీర్ అన్న, తమిళంలో తేనీర్ అన్న, కన్నడంలో చహా అన్న, మలయాళీలో ఛాయ అన్న, అన్నిటికీ మూలం ఒక్కటే, మహత్తరమైన టీ. ఇక టీ దండకం విషయానికి వస్తే గండికోట విశ్వనాథం అనే కవిగారు టీ గొప్పతనాన్ని ఎంతో చమత్కారంగా ఒక అద్భుతమైనటువంటి దండకంగా చెప్పారు. ఆ దండకం వింటే ఆ కిక్కే వేరప్ప. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, ఎంత హాయి ఈ చాయి అనుకుంటూ ఆ టీ దండకాన్ని విందాం రండి. టీ దండకం రచన శ్రీ గండికోట విశ్వనాథం గారు. ప్రేమానురాగంబుతో సుప్రభాతంబునన్ వచ్చి మెప్పించు టీ సేవ చేయంగనే, నిద్దురన్ జబ్బులన్ మబ్బులన్ మాంద్యమున్ గీంద్యమున్ మత్తులన్ చిత్తుగన్ చేయునన్ చెంచి మేలించి విద్యార్థులు, ఉద్యోగులున్, పాఠకుల్, గాయకుల్, నాయకుల్, కార్మికుల్, కర్షకుల్, సాధకుల్, బోధకుల్, పండితుల్, పామరుల్, యోగులున్, భోగులున్, రోగులున్, జోగులున్ మెచ్చి టీ సేవ చేయన్ చలిన్ యాగిలిన్ పోవ పోషించి శోభింపగా చేయు టీ పుట్టు పూర్వోత్తర ఖ్యాతులన్ ఓ చమత్కార తర్కంబుగా చెప్పి శ్లాఘింతు తొల్దొల్త త్రేతాయుగం బంధు ద్రోణాద్రియన్ పర్వతాగ్రంబునన్ గోప్య శక్తి స్వరూపాన్విత సత్వ తేజస్వి అయి ఓషధీ లబ్ధ సిద్ధిం ప్రభావించు ఓ మొక్కలోనొక్క మేల్పిక్క ఆ అంజనాదేవి పుత్రుండు ద్రోణాద్రి హస్తంబునం దాల్చి ఆకాశ మార్గాన వేవేగపోవంగ చక్కంగ జారంగ చైనా ధరిత్రిన్ చెగర్చన్ గుబాళించి ఆ ఆకృతిని మార్చి తేయాకు టీయంచు ఎన్నెన్ను నామంబులం దాల్చి భూలోకమందెల్ల నాలోకనా క్రీడ క్రీడించి సంతోషమందించి తత్సేవకున్ ఆర్తి కలిగించి దాసానుబదంబు సంధించి ఇందందు నందందు ఎందెందు కాంసంగనౌనంచు సందేహవాదంబు లేకుండా ఆవేళ ఈవేళ ఏవేళ ఏ దిక్కు ఏ మొక్కు ఏ లక్క సేవింపగన్ సాధ్యమై పాద్యమై సిద్ధమై బద్ధమై యొప్పు టీసార సాకార గర్వంబు సర్వం కషంబౌట ఇంటింట వర్తించి నర్తించి ఆయుష్టులన్ దుష్టులన్ వృద్ధులన్ కుర్రలన్ భక్తులన్ రక్తులన్ దేశమున్ వర్ణమున్ వాసమున్ వేషమున్ భాషయున్ భేదమొక్కింత లేకుండా వీక్షించి శిక్షించి రక్షించి శోధించి సాధించి శాసించి వేధించి బాధించి త్రాగించి లాలించి పాలించి ధూలించి దీవించ ధీరత్వ వీరత్వ సూరత్వ తత్వంబులను పెంచునంచించి వారల్లా సేవింప ఏ కాలమందైన స్నేహంబు పెంపొంద ఓ కప్పు టీ ఇచ్చినన్ మెప్పులను గూర్చి ఏ తదృచులు మెచ్చగా కప్పులో సిప్పులో వేడిగా చల్లగా నల్లగా తెల్లగా తీయగా చప్పగా పచ్చగా పల్చగా ఘాటుగా నీటుగా చిక్కగా చక్కగా నాలుకల్ నాసికల్ చేర ఉప్పొంగు ఆతిథ్యమందించగా నేర్పులను గూర్చి టానిక్ గ్రీన్ టీ అటంచున్ ఉటంకించు పాశ్చాత్య దేశాదులన్ ఆదరం బంది ఇంగ్లీషు శబ్దార్థ కోసంబునందుండు టేస్టీ, ఎనర్జీయు, యాక్టివిటీ అను మాటలను మూడు ముందాక్షరాలు గూర్చిన టీ పదం బయ్యనన్ టీక నాటీక భాష్యంప భల్ఠీవి మిట్టాడు టీగొన్న వారెల్లరున్ హాయిమేయంగా టీ టోటలర్లవుచు టీ సేవ చేయంగా తేనేరు జాతి
జాతీయ పానీయమయ గౌరవం బంది ఆరోగ్య భాగ్యంబులత్యంత లభ్యంబులైగాంస ఆ ఫేవరే ఫ్లేవరై గ్లామరై మించగా వచ్చునంచెంచి ఠీకంచు టీకంచు టూకించి ఛందో నిబద్ధార్థ శబ్దస్పరద్రీతి వాచించినాడన్ చమత్కార తర్కంబుగన్ గండి కోటాన్వయా విశ్వనాథాఖ్యుడన్ నేను శ్రీరామ భక్తున్ నమస్తే నమస్తే నమః. అదండి మహత్తరమైన టీ దండకం. మంచి మసాలా టీ తాగినంత హాయిగా ఉంది కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని, అలాగే మీకు ఏ రకమైన టీ ఇష్టమో యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింక్ని టీ ప్రియులందరితోనూ పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జీవితమస్తు.